హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ కూడా మంచి లొకేషన్లో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి జస్ట్ 1.5 year బ్యాక్ ప్రాపర్టీ అండి. బట్ ఓనర్కి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నాడు. మంచిగా రెంటర్స్ ఆల్రెడీ ఉంటున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ ఉంది, ప్లస్ పెంట్ హౌస్లో వచ్చేసి 2 rooms ఉన్నాయి. అదేవిధంగా ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ 2 BHK కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఫుల్లీ ఫర్నిచర్ చేసినాడు. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీ సేల్కి పెట్టినారు. మరి ప్రాపర్టీ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గుర్రంగూడ టు నాదర్గోల్ వెళ్ళే రూట్లో రైస్ మిల్ క్వైట్ ఆపోజిట్ లేన్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. ఇక ప్రాపర్టీ ఒకసారి చూడండి, చాలా మంచిగా ఉందండి. ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్, జస్ట్ 1.5 year బ్యాక్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ ఓనర్ కూడా వచ్చి జస్ట్ 6 months దీంట్లో స్టే చేసినారండి. ప్రజెంట్ ఏంటంటే ఆఫీస్కి దూరం అయిపోతుందని చెప్పేసి ఈ ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినారండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి, చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ మనకు ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్ ఉందో మనకు 30 feet రోడ్ అయితే ఉందండి. దీనికి మనకి ఏంటంటే బోర్ వాటర్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లోపలికి ఎంటేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మనకు మంచిగా 10 feet గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా చాలా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. మనం కార్ బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. లేదంటే మనకు పార్కింగ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. ఒకసారి చూద్దాం. అది కూడా లోపలికి ఎంటర్ కాగానే మనకు ఫస్ట్ పార్కింగ్ ఉంటుందన్నమాట. స్పేషియస్ పార్కింగ్ అండి, అంటే మనం ఈజీగా 2 cars పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ చూస్తే మంచి చుట్టూ టైల్స్ పెట్టి ఎంత మంచిగా పెట్టించినారో చూడండి. మంచి టైల్స్తో అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బోర్ అండి. లాస్ట్ మనకు వాస్తు ప్రకారము బోరు పక్కకే సంపు కూడా తీసుకున్నారు అనమాట. ఇప్పుడు కింద వచ్చేసి మనకు రెంటర్స్ అయితే ఉంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో రెంటర్స్ ఉంటున్నారండి. రెంట్ కూడా సింగిల్ బెడ్రూమ్కు 6 to 8 రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు, అది చూద్దాం. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. రైలింగ్ కూడా మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. మంచి చూస్తే ఇక్కడ మీటర్స్ ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై అండి, అంత మంచి ప్రాపర్టీ అండి. జస్ట్ ఆఫీస్కి దూరం అవుతుందని ఈ ప్రాపర్టీని ప్రజెంట్గా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి అయితే పెట్టినారు. మనం ఇప్పుడు బాల్కనీలోకి ఉన్నామండి. బాల్కనీ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది. కింద కంప్లీట్ మంచిగా గ్రానైట్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సింహద్వారం అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అన్నమాట. డోర్స్ చూస్తే మంచిగా మనకు 8 feet డోర్స్ తీసుకున్నారు. ఇవి కూడా ఇండియన్ టేక్తో తీసుకున్నారు. ఈవెన్ హ్యాండిల్స్ కూడా చూసినా ఎంత గ్రాండ్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కంప్లీట్ బ్రాస్తోనే యూజ్ చేసినారు అనమాట. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ, మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అన్నమాట. చాలా మంచిగా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ టీవీ యూనిట్ అండి. మంచి థీమ్ అండి, యాష్ కలర్ థీమ్తోని చాలా మంచిగా అయితే తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి శ్రీరామ్ నగర్లో అయితే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ లొకేషన్ మనకు గుర్రంగూడ టు నాదర్గోల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. రైస్ మిల్ క్వైట్ ఆపోజిటే ఉంటుంది అనమాట. ఇక విండోస్ విషయానికి వస్తే కంప్లీట్ వుడ్ విండోస్ తీసుకున్నారండి. ఇవి కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో అనమాట. మంచిగా మెస్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ పెట్టినారండి. నెక్స్ట్ మనకు హాల్ నుంచి పక్కకే డైనింగ్ ఏరియా ఉందండి. డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారండి. గ్లాస్తోని ఇలా వుడ్తో మంచి ఆర్చ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా ఈజీగా ఒక 8 members కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. పక్కకే మనకు చూస్తే కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నాం కదా, మంచి కిచెన్ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. కంప్లీట్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే చేసి ఉన్నాయండి. ఒకటే థీమ్తో తీసుకున్నారండి. మంచి యాష్ కలర్ థీమ్తో అయితే తీసుకున్నారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. నెక్స్ట్ పక్కే పూజ గది అండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పై వరకు టైల్స్, మంచిగా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. దీంట్లో మన కబోర్డ్స్ చూస్తే కబోర్డ్స్, డ్రాస్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. విండోస్ కూడా ఈ విధంగా కంప్లీట్ వుడ్ విండోసే యూజ్ చేసినారు. మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందన్నమాట. పైన లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇక డోర్స్ వచ్చేసి ఈ విధంగా మంచి మంచి డోర్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మనకు వెస్టర్న్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయండి.
పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చూస్తే దీంట్లో కబోర్డ్స్ ఒకసారి చూడండి, మంచి కబోర్డ్స్ తీసుకున్నారు, కబోర్డ్స్ ఉన్నారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా అయితే అవైలబుల్ ఉందండి, డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మంచి విండో అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ అండి. ఇక పిల్లల రూమ్కి వచ్చేసి ఒక బాల్కనీ ఇచ్చినారండి. ఒకసారి కాలనీ చూడండి, మంచి కాలనీలో ఉందండి. శ్రీరామ్ నగర్ కాలనీ అండి. రైస్ మిల్ ఆపోజిటే ఉంటుందన్నమాట. ఈ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ రోడ్ వచ్చేసి మనకు గుర్రంగూడ టు నాగర్గొల్లి కనెక్టింగ్ రూట్ అనమాట. జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది వచ్చేసి మనకు బాల్కనీ. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సపరేట్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మనకు గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు చాలా మంచిగా ఉందండి. ఈ ప్రాపర్టీ 136 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 41x30 డైమెన్షన్స్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 45,000 అయితే నడుస్తుందన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మనకు ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. పైన ఏంటంటే మనకు టెర్రస్లో ఒక 2 rooms వేసినారండి. సింగిల్ బెడ్, సింగిల్ రూమ్ లాగా. వాటికి కూడా రెంట్స్ వస్తున్నాయి. 3,000 అయితే ఇస్తుంది అనమాట. మనకు స్టెప్స్ మీద కూడా హెడ్ రూమ్ చూస్తే మంచిగా స్లాబే తీసుకున్నారండి. టెర్రస్ మీదకి వచ్చాం కదా, టెర్రస్ మీద చూస్తే ఇవి సింగిల్ రూమ్స్ అన్నమాట. వీటికి ఒక్కొక్కదానికి 3,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ బయట మనకు వాష్రూమ్, పక్కకే వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. పైకి వెళ్ళడానికి మంచి ఒకటి స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకు 3,100 SFT అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ అనమాట, పెంట్ హౌస్. ఇక ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే 1,40 lakhs అయితే వాళ్ళు కోట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మంచి నెగోషియబుల్ కూడా చేస్తూ అంటున్నారండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ. కన్సల్ట్ అవుతే మంచి నెగోషియబుల్ ఉంటుంది. ప్రాపర్టీ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. మనకు శ్రీరామ్ నగర్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.